ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక్కొక్క పరిస్థితి ఎదురైతూ ఉన్నప్పుడు చుట్టూ ఉండే వాతావరణంలో అంతా శూన్యాన్ని చాలామంది చూస్తూ ఉంటారు. ఆ శూన్యాన్ని బట్టి కృంగిపోతూ ఉంటారు. మొర్దెకై గురించి, ఎస్తేరు గురించి, ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు మనం తెలుసుకోగలుగుతాము. హామాను ప్రవేశించినప్పుడు వారి జీవితంలో చేయవలసినటువంటి కీడంతా చేయడానికి యూదులందరికీ విరోధంగా అతను నిలవబడినప్పుడు దానికి కావాల్సినటువంటి బలాన్ని అతను సమకూర్చుకుంటూ ఉన్నప్పుడు మొర్దెకై జీవితంలో ఎంతో శూన్యం కనిపించబడి అతను గోను పట్ట కట్టుకొని అతను ఎంతగానో అంగలార్చడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితంలో ఒక శూన్యం అనేటువంటి సన్నిధి ఏర్పాటు చేయబడినప్పుడు, అది నిన్ను ఏలుతూ ఉన్నప్పుడు దానిని గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావు? కనుక నువ్వు శూన్యంగా ఉన్నప్పుడు ఒక సంగతి నువ్వు గ్రహించుకోగలగాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయడి. ప్రతి విషయాన్ని గురించి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఏం జరుగుతుంది? దాని గురించి ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. హామాన్ అయితే రాజు యొక్క అధికారాన్ని గురించి అతను ఎరిగి ఉన్నాడు. రాజుతో అతను సన్నిహితంగా ఉన్నాడు. కనుక రాజుని ఎలా వశపరుచుకోవాలో, రాజు తన మాటలతో ఏకీభించాలి ఎలా చేసుకోవాలో అతనికి తెలుసు. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి, హామాన్ అయితే ప్రజల యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు, రాజు యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు. తనకు ఉన్నటువంటి వారందరినీ తను బలపరిచేలాగా అతను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. కానీ నీవైతే భూమికి ఆకాశానికి అధిపతి అయిన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావని ఈ ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. ఇప్పుడు హామాన్కైతే చాలా సంతోషంగా ఉంది. అతని అధికారం పొందాడు. తాను చేయవలసిందని అతన్ని చేయడానికి ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పెద్ద ఉరికొయ్యి తయారు చేశాడు. దాని మీద మొర్దెకైని ఉరి తీయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతడు ఈ భూమి మీద పరిపాలించేటువంటి ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని అధికారం పొందుకొని దానిని బట్టి అతను స్థిరంగా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందని కనిపెట్టుకుని ఉన్నాడు. కానీ మీరు తెలుసుకోగలగాలి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే, నువ్వు శూన్యంగా ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావు. ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటావో, కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఒదిగి నువ్వు మాట్లాడుతూ ఉంటావో, ఆయనకి పైన ఇంకే అధికారం ఉంది? హామాన్ అయితే తప్పు చేశాడు. ఎందుకంటే అతడు భూమి మీద ఉండే ఒక అధికారిని ఆధారంగా చేసుకొని అతను ధైర్యంగా ఉన్నాడు. మొర్దెకై ఎస్తేర్లు అయితే జీవం కలిగినటువంటి దేవుడిని ఆధారంగా చేసుకొని కలవరంతో ఉన్నప్పటికీ దాంట్లో కొనసాగుతూ దేవుడి యొక్క నడిపింపు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కీర్తన 65వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన ఆలకించేవాడని పిలువబడినటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతికి వరకు ఫలం దయచేయడం అని నమ్మాలి. ముఖ్యంగా నువ్వు దేవునితో సన్నిహితంగా ఉన్నావా లేదనేది ఒక సమస్య ఎదురైనప్పుడు అది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మామూలుగా ఉండేటప్పుడైతే నీవు చెప్తావు, నేను దేవుడితో చాలా సన్నిహితంగా ఉన్నానని నువ్వు చెప్తావు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు నిజంగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. కాబట్టి ఈరోజు సేవకులకే కాదు, విశ్వాసులకే కాదు, దేవుని ఎరగినటువంటి అన్యులకు కూడా ఎంతోమందికి ఎంతో ఒత్తిడి ఉంది, ఎంతో ఆందోళన ఉంది, కలవరం ఉంది. ప్రతిరోజు కూడా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అనవసరమైనటువంటి విషయాలు కూడా మన మీద బలహీనపరుస్తూ ఉంటాయి. అందుకే కీర్తన 102వ అధ్యాయము 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన మన వైపు తిరిగి ఉన్నాడు. కనుక ఎప్పుడైతే మనం జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటామే, హామాన్ అయితే మనుషుల యొద్ద
ఒక అధికారి యొద్ద, ఒక రాజు యొద్ద అతడు బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. నీవైతే డైరెక్ట్గా జీవం కలిగినటువంటి దేవుని దగ్గర నుంచి బలాన్ని, దినాన్ని పొందుకుంటూ ఉన్నావు. కనుక మనుషుల జ్ఞానం దేవుని దృష్టికి వెరితనము. ఆయన ఆశ్రయించేటువంటి వారందరూ ఆయన విడుదల నొందుతారని ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నువ్వు శూన్యం అయిపోయినప్పుడు, శూన్యంగా ఉందనుకునేటప్పుడు, శూన్యంలో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గ్రహించుకోవాలి. మొర్దెకై, ఎస్తేరు ఇంకా చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే మార్గం సరళం చేశారు. ఎందుకంటే వారు దేవునితో సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవునితో సహవాసం కలిగినటువంటి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో బలహీనపడవచ్చు, కానీ ఆయన ఎవరైతే ఆయన్ని ఎరుగుతారో వారు మాత్రం దేవుని యొద్దకు వెళ్ళడం ద్వారా గొప్ప విడుదలను పొందుకుంటారు. ఈరోజు ఉదయకాలాన్ని అటువంటి విడుదలని నువ్వు పొందుకుంటావని ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ లేఖనాలు వింటున్న వారందరిని అప్పగిస్తుండగా నీ గొప్ప సమాధానము ప్రభానైనా వారి మీద కుమ్మరిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. శూన్యముగా ఉన్నటువంటి నైనా వారి జీవితాల్లో నీ వెలుగుని నింపి సంపూర్ణం చేసి బలపరుస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఒకడు 1000 మందిని తరుముతున్న రీతిగా ప్రభా, హామాన్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నీ తండ్రి, ఈరోజు సాయంకాలానికి నువ్వు గొప్ప కార్యాన్ని జరిగించని ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపను తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైన సన్నిధి నిరంతరము వారికి తోడుగా ఉంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.